తిరుమల లడ్డూ ప్రసాదం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలక మండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని, అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన గత పాలకులు దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణ, దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల విషయంలోనూ సమీక్ష అవసరమని అన్నారు పవన్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ ఈవినింగ్. అంటే ఈ లడ్డూ వివాదం అయితే మాత్రం ఇప్పటికి చాలా వరకు రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. అలాగే ఒక లడ్డూకి సంబంధించే కాకుండా మరోవైపు ఏంటంటే ఒక తిరుమలకు సంబంధించి ఆభరణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి మిషన్ కూడా ఆభరణాలకు సంబంధించి కానీ, ఒక శ్రీవాణికి సంబంధించినటువంటి కానీ వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకవైపు లడ్డూ వైపు ఒక చర్చ సాగుతున్నప్పటికీ మరోవైపు శ్రీవాణిలో అవకతవకలు జరిగాయి, ఒక ఆభరణాలని మిస్ అయిపోయాయి, ఒక పింక్ డైమండ్ కి సంబంధించినటువంటి వివరాలంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. దీని వెంట మొత్తం టీటీడీలో మొత్తం అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఒక అవినీతిమయంగా కూడా మారింది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క శ్రీవాణికి సంబంధించి కూడా వైసీపీ నాయకులే దాన్ని ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు, వాళ్ళే ప్రారంభించారు. కాబట్టి దాంట్లో ఆ యొక్క వివరాలు కూడా వెల్లడించలేదు, భక్తులకు కూడా చెప్పట్లేదు. ఆ వివరాలు కూడా అయితే బయట పెట్టాలి. దీనికైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక విచారణ అయితే మాత్రం చేపట్టాలి. అది కూడా ఒక చిట్టు బృందం కూడా దీనికైతే నియమించాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒక శ్రీవారికి సంబంధించే కాకుండా ఆభరణాలకు సంబంధించి ఆభరణాలు శ్రీవారికి అలంకరించేటువంటి ఆభరణాలు కూడా చాలా వరకు మిస్ అయ్యాయి. దాని యొక్క రసీదులు కూడా ఎక్కడున్నాయో కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఒక బంగారు నగల్ని బ్యాంకులో డిపాజిట్ చేశారా, లేక ఈ యొక్క బంగారు సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల్లో ఏమైనా పెట్టారా, దానిపైన వివరణ అయితే మాత్రం ఇది ఇప్పటి వరకు అయితే లేదు. కొంతమంది విరాళంగా ఇచ్చినటువంటి ఆభరణాలకి ఇంతవరకు లెక్క పక్కా లేకుండా వ్యవహరిస్తున్నటువంటి గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం దీనిపైన చేతివాటం చూపించి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి అండదండలుగా ఉండి కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాలను కూడా భ్రష్టు పట్టించారనేసి కూడా ఒక పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ఆలయానికి సంబంధించి మొత్తానికి కూడా ఆభరణాలకి, ఈ లడ్డూకి సంబంధించి, ఒక శ్రీవాణికి సంబంధించి కూడా ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా దీంట్లోకి చిట్టు బృందాన్ని అయితే మాత్రం వాళ్ళు కూడా విచారణ అయితే చేపించాలి అనేసి కూడా మాట్లాడారు. ఒక శ్రీవారికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వమే దాన్ని తీసుకొచ్చింది. ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళే మొదలు పెట్టారు. దాని యొక్క వివరాలు అయితే మాత్రం ఇప్పటి వరకు ఆన్లైన్ లో కానీ, ఒక యాప్ కి సంబంధించినటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి యాప్ కానీ టీటీడీ అధికారిక వెబ్సైట్ లో కూడా ఎక్కడా కూడా పొందుపరచలేదు. ఇవంతా కూడా హైడ్ చేసి ఆ వివరాలంతా కూడా మాయం చేసి మొత్తం అంతా కూడా వీళ్ళు ఒక కమిషన్లు కానీ, ఒక శ్రీవారికి వచ్చేటువంటి నిధులు కానీ పక్కదారి పట్టిస్తున్నాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. మరి ముఖ్యంగా అయితే మాత్రం ఆభరణాలకు సంబంధించి అయితే మాత్రం భక్తులు డొనేట్ చేసినటువంటి ఆభరణాలకి అయితే మాత్రం ఇంతవరకు వాళ్ళకే రిసిప్ట్ ఇవ్వకుండా ఆ నగలను అయితే మాత్రం పక్కదారి పెట్టారు. అడిగితే మాత్రం బ్యాంకుల్లో డిపాజిట్ చేసాము అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా అయితే సిట్ని అయితే మాత్రం దీనికి నియమించాలి. ఒక సిట్టింగ్ జడ్జితో పాటు కూడా దీన్ని ఒక విచారణ అయితే చేపించాలి. ఖచ్చితంగా టీటీడీలో ప్రచారణ అయితే మొదలు పెట్టాలి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ప్రతి ఒక్క హిందూ భక్తుడికి అయితే మాత్రం దానికి సమాధానం చెప్పాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడే పరిస్థితి ఉంది. నరేష్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కదా, శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ముఖ్యంగా విచారణ, అలాగే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల విషయంలో కూడా విచారణ అవసరం అంటున్నారు. మరి డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో అధికారులు ఏమైనా విచారణ చేపట్టే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఒక లడ్డు వివాదం పైన అయితే మాత్రం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాల్లో కూడా ఇప్పటికే అప్రమత్తమైందనేసి తెలుస్తుంది. దాని ద్వారానే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కానీ, కాణిపాకం వినాయక స్వామి ఆలయం కానీ, శ్రీకాళహస్తి శివాలయం కూడా, ఇవన్నీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమై దీంట్లో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా కొద్దిగా బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ డిప్యూటీ సీఎం చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు అయితే మాత్రం దేవాదాయ శాఖ కిందకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆలయానికి
ఒక సిట్టు బృందాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసి విచారణ అయితే జరిపించాలి. చేసిన తర్వాతనే గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఆ యొక్క నిధులు అయితే ఎక్కడున్నాయి, వాటికి సరైనటువంటి సమాచారం ఉందా లేదా అన్న దానిపైన కూడా ఒక విచారణ అయితే చేపట్టాలి అనేసి ఒక డిప్యూటీ సీఎం చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఒక అధికారులు కూడా ఒక దీనిపైన అయితే సిట్టు బృందం కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీని పైన కూడా టీడీపీ అధికారులు కూడా దీనిపైన నిరసనలు అయితే కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కూడా నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం చేసేటువంటి యొక్క వ్యాఖ్యలంతా కూడా ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ గానే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీసుకుంటారు. ఆ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ఏకీభవించి కూడా ఈ సిట్టు బృందాన్ని అయితే కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే పుష్కలంగా అయితే కనిపిస్తున్నట్టు చెప్పాలి. దేవాదాయ శాఖ ఆధీనంలో అంటే అండర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తే వాటన్నిటిలో కూడా విచారణ అయితే క్షుణ్ణంగా అయితే చేపట్టాలి అనేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీని ద్వారానే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో అధికంగా కూడా ఆలయాలు అయితే ఉన్నాయి. ఆ ఆలయాలన్నీ కూడా వాటి బాగోగులంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది, వాళ్ళే చూసేటువంటి పరిస్థితి. కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం దీంట్లో వాళ్ళతో కుమ్మక్కయ్యేసి కూడా యొక్క చాలా అపచారాలు చేశారు, దాంట్లో అవకతవకలు చేశారు అనే ఆరోపణలు అయితే ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం కూడా దీనిపైన అయితే మాత్రం ఖచ్చితంగా డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన సిట్టు బృందాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసిన తర్వాత చేస్తారనేసి కూడా ఒక నమ్మకం అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే ఉంది. ఎస్ నరేష్, ఇక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం కూడా చేశారు తిరుపతి ముందు. సో వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఈ వ్యాఖ్యలపై? అంటే భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం దీనిపైన సీఎం మీద మాత్రమే మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడికి మాత్రమే మేము సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి. డిప్యూటీ సీఎం కి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. తను మాట్లాడేదంతా కూడా ఎవరు అంటే తెలిసి తెలియక కూడా మాట్లాడుతున్నారు అనేసి కరుణాకర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన స్పందిస్తూ కూడా అంటే ఒక మాజీ చైర్మన్ గా కూడా పనిచేశాను, మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేశాను, నాకు తెలిసినటువంటి వివరాలు కూడా పవన్ కళ్యాణ్కి అసలు తెలియవు, కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు అనేసి కూడా కరుణాకర్ రెడ్డి అయితే దానిపైన అయితే మండిపడ్డాడు. చంద్రబాబు నాయుడికి తెలిసినా కూడా దీనిపైన బయట పెడటం లేదు, అంత అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. ఖచ్చితంగా కూడా ఈ రోజు జరిగినటువంటి మహాయాగం కూడా కావాలనేసి భక్తుల్ని రెచ్చగొట్టడానికి అయితే మాత్రమే చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం అయితే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు, కానీ పదే పదే అంతా చేయరు. ఈ యొక్క భక్తుల్ని మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రమే ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తున్నారు. ప్రధానంగా ఆలయ శుద్ధి కాదు చేయాల్సింది, చంద్రబాబు నాయుడు నాలుకని శుద్ధి చేసుకోవాలనేసి కూడా కరుణాకర్ రెడ్డి అయితే తీవ్రంగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలతో మాత్రం తను ఏకీభవించకుండా తనకి నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. తనకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్ గా సీఎం హోదాలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకి మాత్రమే సమాధానం చెప్తాం. తను కూడా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే సీఎం గా చేసినటువంటి వ్యాఖ్యలు కాబట్టి ఆయనే దీనికి సమాధానం అయితే చెప్పాలి. పక్కన ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు కానీ యొక్క మినిస్టర్స్ కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే విధంగా అన్ని కూడా మాట్లాడుతున్నారనేది కూడా వైసీపీకి చెందినటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యించారు. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ shall have a reading between 95.68 to 104.32, but all the ghee samples had values around 20, which means the ghee
ఈజ్ హైలీ అడల్టరేటెడ్. దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మెయిస్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. అలాగే లాడ్ అంటే మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాధ ఉంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. దోషులకి శిక్ష పడాలి. వీళ్ళెవరో కనుక్కోండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది.